హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే టీజీ ఈప్సెట్లో మనం జాయిన్ కావడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దాంతోపాటు మరి టాప్ కాలేజీలో నాకు సీట్ వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. అది ఏ బ్రాంచ్ అని కాదు, మీకు 50,000 ఎబో వచ్చినా అంటే 50,000, 60,000, 70,000 పైగా ర్యాంక్ వచ్చినా సరే టాప్ కాలేజీలో సీట్ వచ్చే కొన్ని బ్రాంచ్లు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి, అది కూడా జస్ట్ 2-3 మినిట్స్లో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి ఏం చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎవరైతే కొత్తగా మన తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్కి వచ్చారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలా చేయడం ద్వారా మన వీడియోలు వైరల్ అయిపోయి అదేవిధంగా మన వీడియోకి ఎక్కువ లైక్స్ రావడం వల్ల ఇంకెక్కువ కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే 2024కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. టీజీ ఈప్సెట్కి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు కావాల్సిన స్టడీ సర్టిఫికెట్స్, ఇన్కమ్ సర్టిఫికెట్ లేటెస్ట్ ఏప్రిల్ 1 తర్వాత అయితే బెటరు 25ది, లేదు అంటే జనవరి 25 అని కూడా పర్లేదు. ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 2025 ఏప్రిల్ 1 తర్వాత ఇన్కమ్ అవసరం వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే స్టడీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి అవసరం వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే స్పెషల్ కేటగిరీ కోటా వస్తుందో ఎన్సీసీ స్పోర్ట్స్ వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్. నెక్స్ట్ మైనార్టీ వాళ్ళకైతే మీ ఎస్ఎస్సి మెమోలో ఇండియన్ ముస్లిం కానీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పిహెచ్ క్యాప్ వాటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ సర్టిఫికెట్స్ అన్ని రెడీ ఉన్నాయి. మీరు చెప్పారు కదా అన్న టాప్ కాలేజీలో కూడా మాకు 50,000 పైగా ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుందని. ఆ టాప్ కాలేజెస్ ఏవి చెక్ చేద్దాం. సో వాటి కోసం మీకు ఆల్రెడీ ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఉన్నానో మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ యూజర్ నేమ్ పాస్వర్డ్ లేనట్లయితే ఇక న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకుంటే కేవలం 250 రూపీస్తోని ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్, ది బెస్ట్ కాలేజెస్, గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్స్, ఏ ర్యాంకుకి ఏ కాలేజ్ ఎక్కడ సీట్ వచ్చింది, వెబ్ ఆప్షన్స్, ప్రయారిటీ ఆర్డర్, ఇదంతా కూడా జస్ట్ 1 మినిట్లో ఆ రిపోర్ట్ జనరేట్ అయ్యే విధంగా మీకు వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. మీకు నచ్చితే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. మరి ఇప్పుడు మన కంటెంట్ ఏంటి, టాప్ కాలేజీలో కూడా 50,000 పైగా ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుందా అంటే వస్తుంది. మరి టాప్ కాలేజీల లిస్ట్ ఏది అసలు? టాప్ కాలేజీల లిస్ట్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో టాప్ కాలేజీకి సంబంధించిన లిస్ట్ ఏంటి అంటే కనుక, సో నేను ఇక్కడ మీకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ టాప్ కాలేజీ లిస్ట్ ఇది నేను లిస్ట్ కాదు, మీకు టాప్ కాలేజ్ ఆర్డర్ అనేది ఇక్కడ క్రియేట్ చేయబోతా ఉన్నాను. సో దాని తర్వాత ఏ విధంగా సెర్చ్ చేయాలో మీకు చెప్తాను. సో టాప్ కాలేజ్ ఏంటిది? జేఎన్టీయు. నిజంగా జేఎన్టీయు కాలేజ్ టాప్ అంటే ఎస్, జేఎన్టీయు కాలేజ్, ఉస్మానియా, సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, వాసవి, జిఆర్ఆర్, కేఎంఐటి, సో వీటికి సంబంధించి టాప్ కాలేజ్. నిజంగా జేఎన్టీయులో కూడా 50,000 ఎబో ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుందంటే ఎస్ వస్తుంది. ఎలా చెప్పగలుగుతున్నాం అనుకుంటే మీరు ఇక కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అనే ఒక ఆప్షన్ ఉందండి మన వెబ్సైట్లో. ఈ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్లో నేను ఏం చేస్తున్నాను, ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జేఎన్టీహెచ్ కాలేజ్ కోడ్ టైప్ చేసి సబ్మిట్ చేస్తే మరి ఇక్కడ చెక్ చేసుకుంటే ఓపెన్ బాయ్స్ 1,56,000 అంటే 1,56,000 ర్యాంక్ వచ్చిన ఓపెన్ కేటగిరీకి సీట్ వచ్చింది 2023లో మెటలర్జీలో. జియో ఇన్ఫర్మేటిక్స్ 52,000 వచ్చిన సీట్ వచ్చేసింది. కాబట్టి మీకు జేఎన్టీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే మీరు కనుక చెక్ చేసుకుంటే 23 రికార్డు ప్రకారంగా 50,000 దాటినా కూడా సీట్ వచ్చింది. మరి 24 సంగతి ఏంటి? 2024 అని చెప్పేసి సెర్చ్ చేశాను. ఈవెన్ 2024లో కనుక చెక్ చేసుకుంటే దాదాపుగా 48,000, 37,000 వచ్చినా కూడా సీట్ ఇందులో జియో అండ్ మెటలర్జీలో. కాబట్టి ది బెస్ట్ కాలేజ్లో మీకు సీట్ వస్తుందంటే 50,000 పైగా ర్యాంకు వచ్చినా సరే జేఎన్టీలో సీట్ వచ్చినటువంటి కొన్ని కేసెస్ అయితే చూసాం. కాబట్టి అక్కడ ఏ బ్రాంచ్ అని చెప్పట్లేదు. సో 50,000 పైగా వచ్చిన జేఎన్టీలో సీట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ కాలేజ్ ఏంటి? నెక్స్ట్ ఓయూసీఏ అంటే ఉస్మానియా
కాలేజీ. మరి ఉస్మానియా కాలేజ్‌కి సంబంధించి ఇది కూడా నేను ఓపెన్ కేటగిరీ గురించి చెప్తాను. ఇక నేను వేరే కేటగిరీస్ చెప్పనక్కర్లేదు. ఓపెన్ కేటగిరీలోనే 50,000 ర్యాంకు వచ్చి ఉంటే, ఇక రిమైనింగ్ కేటగిరీస్ ఏ రేంజ్‌లో ఉంటాయనేది మీరు ఊహించుకోవచ్చు. నేను నెక్స్ట్ ఓఈసీ ఇది ఉస్మానియా కాలేజ్ ఆఫ్ హైదరాబాద్. దీంట్లో కూడా చెక్ చేసుకుంటే ఓసీ బాయ్స్కి సంబంధించి 67,000 ర్యాంక్, 67,000 ర్యాంక్ వచ్చిన మైనింగ్లో సీట్ వచ్చింది. 48,000 వచ్చిన మైనింగ్లో సీట్ వచ్చింది. మరి 2024లో చెక్ చేసుకుంటే 46,000కి ఫస్ట్ రౌండ్లో మైనింగ్ వచ్చింది, 45,000కి మైనింగ్లో సెకండ్ రౌండ్ వచ్చింది. లాస్ట్ రౌండ్లో కూడా అంటే ఈ ర్యాంక్ అనేది ఒక్కొక్కసారి వేరియేషన్, అంటే ఫస్ట్ రౌండ్లో కట్ ఆఫ్, సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ కొంత సిమిలారిటీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇదంతా కూడా నేను జేఎన్టీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి, టీజీ వెబ్సైట్లోకి వెళ్ళి, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి తీసుకున్నట్టు డాటా ఆధారంగానే చెప్తున్నాను. సో కాబట్టి దాదాపుగా 50,000 ర్యాంక్ వచ్చిన ఓపెన్ కేటగిరీలో జేఎన్టీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే మైనింగ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో టాప్ 2 కాలేజెస్ అయిపోయినాయి. నెక్స్ట్ సిబిఐటికి వచ్చేద్దామండి. సో సిబిఐటి కాలేజ్ ఇక్కడ కూడా ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని, ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని సిబిఐటి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. సిబిఐటి కాలేజ్ అంటే చాలా ఫేమస్. ఈ సిబిఐటి కాలేజ్లో 54,000 ర్యాంక్, 54,000 ర్యాంక్ వచ్చినా కూడా లాస్ట్ ఇయర్లో మనకు బయోటెక్నికల్లో సీట్ వచ్చింది. మరి 2024లో ఎక్కడ వచ్చిందంటే చెక్ చేసుకుంటే బయోటెక్నాలజీలో 50,000కి సీట్ వచ్చింది. అదేవిధంగా 24లో ఫస్ట్ రౌండ్లో 34,000కి సీట్ వచ్చింది. అంటే 50,000 ర్యాంక్ వచ్చినా కూడా సిబిఐటీలో సీట్ వస్తుంది అంటే వస్తుంది. ఓపెన్ కేటగిరీలోనే ఇలా వస్తుంది. ఇక లేదన్నా ఒకసారి బీసీబీ చూడండి, అంటే నేను ఓపెన్ కేటగిరీ చూస్తున్నా అంటే రిమైనింగ్ కేటగిరీకి సంబంధించి ఏ రేంజ్లో ఉంటుందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇదే సిబిఐటీలో బీసీబీ కనుక అయి ఉంటే ఇక్కడ చెక్ చేసుకుంటే 54,000, ఇక్కడ ఓసీ బాయ్స్కి 54,000 ఉంటే, అదేవిధంగా బీసీ బాయ్స్కి 85,000, ఇంతకుముందే చెప్పాను 50,000-60,000 ర్యాంకు పైగా వచ్చిన జేఎన్టీ ఉస్మానియా సిబిఐటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. నెక్స్ట్ 4th పొజిషన్లో ఉన్నటువంటి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇది కూడా టాప్ కాలేజీ. ఈ పర్టికులర్ కాలేజీలో విజేఈసి ఈ కాలేజ్ కోర్స్ అన్ని కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మరి దీంట్లో ఓసీ బాయ్స్కి 97,000 అంటే దాదాపుగా 1,00,000 ర్యాంక్ వచ్చిన 2021లో సీట్ వచ్చింది. కానీ మనం 2024 చూద్దాం. 2024లో కనుక చెక్ చేసుకుంటే మనకు ఈ బ్రాంచ్, అంటే ఈ బ్రాంచ్కి డిమాండ్ లేదని చెప్పేసి వాళ్ళు తీసేసినట్టున్నారు. బట్ 24కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే సివిల్ ఇంజనీరింగ్లో 33,000, 32,000కి కూడా మనకు సివిల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. అదే 23 రికార్డు ప్రకారంగా చెక్ చేసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ కూడా 42,000 ర్యాంక్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి సంబంధించి. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ టాప్లో ఉన్నటువంటి వన్ మోర్ కాలేజ్ వాసవి కాలేజ్ కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి బీసీబీ సెలెక్ట్ చేసుకొని, ఆల్ సెలెక్ట్ చేసుకొని వాసవి అని చెప్పేసి జస్ట్ టైప్ చేయగానే ఆ కాలేజ్ నేమ్ వస్తుంది. ఆ కాలేజ్ నేమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసి టిక్ చేయగానే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ చెక్ చేసుకుంటే 2024 రికార్డ్ ప్రకారంగా ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెర్చ్ ఆప్షన్లో 2024 సెలెక్ట్ చేసుకున్నాను. సివిల్ ఇంజనీరింగ్ కూడా 28,000 ర్యాంక్ వచ్చిన ఓసీ క్యాండిడేట్ సీట్ వచ్చింది. బీసీబీ అయితే కనుక 50,000 పైగా వచ్చిన సివిల్ ఇంజనీరింగ్ కూడా సీట్ వచ్చింది. కాబట్టి ది బెస్ట్ కాలేజ్ వాసవి కాలేజ్ టాప్ 5-6లో ఉంటుంది. టాప్ 10లో ఉన్నటువంటి కాలేజీలో 50,000 ర్యాంక్ వచ్చిన కూడా సీట్ వచ్చిందంటే ఏ బ్రాంచ్ అని చెప్పట్లేదు నేను. 50,000 పైగా ర్యాంక్ వచ్చినా కూడా మీకు టాప్ 5 కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉండే కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వాలా, బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలంటే యూ హ్యావ్ టు డిసైడ్. మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిసైడ్ చేసుకొని ఫ్యూచర్లో సివిల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీ ఫ్యామిలీ ఎవరికైనా ఉన్నాయా, మెకానికల్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ మీకు సబ్జెక్ట్ పరంగా దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో దాని ప్రకారంగా ది బెస్ట్ చూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మరి వాసవిలో 50,000 పైగా ర్యాంక్ వస్తే సివిల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చే ఛాన్సెస్. నెక్స్ట్ జిఆర్ఆర్ కాలేజ్కి సంబంధించి కూడా చెక్ చేద్దాం. సో ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే ఈసారి ఎస్సీ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జిఆర్ఆర్ అని టైప్ చేస్తున్నాను. జిఆర్ఆర్లో 50,000 పైగా సీట్ వస్తే వస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది గోకరాజు రంగారావు చాలా ఫేమస్ కాలేజ్, 1997లో స్టార్ట్ చేశారు. ఈ కాలేజ్లో కనుక చెక్ చేసుకుంటే మనకు ఓపెన్ కేటగిరీ కనుక చెక్ చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో 2024 రికార్డ్ ప్రకారంగా సివిల్ ఇంజనీరింగ్ కూడా 35,000కి సీట్ వచ్చింది. అదే ఎస్సీ బైకి 72,000 ర్యాంక్ వచ్చినా కూడా ఇదే
గోకరాజు రంగరాజులో సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. సో మీకు 50,000 పైగా ర్యాంక్ వచ్చిన వాళ్ళకు, అంటే 50,000 పైగా ర్యాంక్ వచ్చే బీసీ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళు ఎవరు ఉంటే డెఫినెట్గా ఈ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ కాలేజ్ కేఎంఐటి. కేఎంఐటి కూడా ఒక మంచి కాలేజ్. ఈ కేఎంఐటికి సంబంధించి ఈసారి మనం బీసీడీ చూద్దామండి. 2024కి సంబంధించి కేఎంఐటి వాళ్ళు ఇంకా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని స్టార్ట్ చేస్తారు. అవి కూడా ది బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి. మరి కేఎంఐటిలో సీట్ వచ్చే ఛాన్సెస్ అంటే ఈఐఈ 2019లో ఉండేది. బట్ 2024 రికార్డులో వాళ్ళకి కొన్ని బ్రాంచెస్ తీసేసి కొన్ని కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ తీసుకొచ్చారు. దాంట్లో కనుక చెక్ చేసుకుంటే సిఎస్ఎం 7,782కి ఓపెన్లో సీట్ వచ్చింది. అది ఇంకా బీసీడీ బాయ్స్కి అయితే 9,000, అంటే దాదాపు 10,000 వచ్చింది. అయితే కేశవ్ మెమోరియల్ కాలేజీలో అంతకుముందు ఈఐఈ, ఈసీ లాంటి కొన్ని బ్రాంచెస్ ఉండే, కాకపోతే వాళ్ళన్నీ కూడా రిమూవ్ చేసేసి ఓన్లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కాలేజెస్ అయితే తీసుకొచ్చారు. అంటే కేశవ్ మెమోరియల్ కాలేజ్ వాళ్ళకి వన్ మోర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈసారి ఏం చేస్తుంటే ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కేశవ్ అని చెప్పేసి టైప్ చేయగానే కేశవ్ మెమోరియల్ కాలేజ్ వాళ్ళది కేఎంఈసి అని చెప్పేసి 2021లో స్టార్ట్ చేసినటువంటి ఒక కాలేజీ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే 2007లో ఒక కాలేజ్ ఉంది. నెక్స్ట్ ఈ పర్టికులర్ కాలేజీ నేను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నా. కేఎంఈసి ఇది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేయగానే ఈ కాలేజీలో కేశవ్ మెమోరియల్ కాలేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఒక మంచి కాలేజీ. దీంట్లో 30,000 వచ్చిన కంప్యూటర్ సైన్స్లో 2023లో సీట్ వచ్చింది. కానీ 2024 రికార్డు ప్రకారంగా చెక్ చేసుకుంటే 21,000 వచ్చిన సిఎస్ఎంలో సీట్ వచ్చింది. అదే ఈడబ్ల్యూఎస్ కనుక చెక్ చేసుకుంటే 22,000కి వచ్చేసింది. సో ఈ విధంగా టాప్ కాలేజ్ ఆర్డర్లో మీరు ఆ కాలేజీని నోట్ చేసుకొని, మరి ఇక్కడ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఎంజీఐటీ కూడా మంచి కాలేజీ. ఎంజీఐటీ కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకుని ప్రయత్నిద్దాం. ఈసారి ఎంజీఐటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బీసీ సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంజీఐటీలో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, నాకు టాప్ కాలేజీ కావాలనుకుంటే కనుక ఆ పర్టికులర్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసేగానే మనకు 1,56,000 అంటే 1,56,000 ర్యాంక్ వచ్చినా కూడా 23లో సీట్ వచ్చింది. 24లో కనుక చెక్ చేసుకుంటే 59,000కి ఎంఎంటీలో సీట్ వచ్చేసింది. సివిల్ ఇంజనీరింగ్లో 40,000కి సీట్ వచ్చేసింది. అదే బీసీఈ కనుక చెక్ చేసుకుంటే కనుక 76,000 వచ్చేసింది. మరి ఈ పర్టికులర్ కాలేజీలో సిఎస్సికి ఎంత ఉందో తెలుసా అండి? సిఎస్సికి 10,000 బిలో. మరి సిఎస్సికి 10,000 బిలో, రిమైనింగ్ బ్రాంచ్లో 76,000, అంటే ఎంత వేరియేషన్ ఉంది. మీకు ది బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? టాప్ 10, టాప్ 20 అని చెప్పేసి అంటున్నారు. టాప్ 10, టాప్ 20లో వస్తాయి. కానీ సిఎస్సి, ఈసీ తప్ప రిమైనింగ్ బ్రాంచెస్ పైన కూడా దాంట్లో మీకు మంచి నాలెడ్జ్ కనుక గెయిన్ చేస్తే డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎప్పుడు కానీ ది బెస్ట్ కాలేజీని చూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలా చూజ్ చేసుకొని సెర్చ్ చేయడంలో మీకు jaypal.com ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో మనకు టీజీ వెబ్సైట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఎక్సెల్లో, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దాని డాటా అనలిటిక్స్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి వితిన్ 1 minute మీకు కావాల్సిన వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ కావచ్చు, కాలేజ్ విజ్ కట్ ఆఫ్ కావచ్చు, సిఎస్సి కావచ్చు, ఈసీ కావచ్చు, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ తయారు జరిగింది. అయితే ఈ వెబ్సైట్లో మీకు ర్యాంక్ ప్రిడిక్షన్, కాలేజ్ విజ్ కట్ ఆఫ్, వెబ్ ఆప్షన్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లేదన్నా నాకు వెబ్ ఆప్షన్సే కావాలనుకుంటే నాకు దాదాపు 15,000 ర్యాంక్ వచ్చినప్పుడు 1 సెలెక్ట్ చేసుకొని, అదేవిధంగా మీకు 15,000 ర్యాంక్ వచ్చింది కాబట్టి 25,000 పెట్టండి. అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 25,000 మధ్య ఉన్నటువంటి బీసీ బాయ్కి ఏది బెస్ట్, సిఎస్సి అనుకుంటే సిఎస్సి రిలేటెడ్ ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సిఎస్సి బ్రాంచెస్ ఉన్నటువంటి బ్రాంచెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ అంటే కొంతమందికి సిఎస్సి రిలేటెడ్ ఏదైనా కావచ్చు అంటారు, కొంతమంది వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అంటారు, కొంతమంది వచ్చేసి ఓన్లీ సిఎస్ అంటారు, కొంతమంది ఐఎన్ఎఫ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు, వచ్చేసి ఏఐ అంటారు, కొంతమంది వచ్చి ఏఐడి అంటారు. సో ఈ విధంగా ఏఐడి, ఏఎం అంటే ఆల్ సిఎస్సి రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకొని, అదేవిధంగా మీకు నచ్చినటువంటి హైదరాబాద్ జిల్లా కావచ్చు, మీకు నచ్చినటువంటి మేడ్చల్ కావచ్చు, మీకు నచ్చినటువంటి రంగారెడ్డి కావచ్చు, మీకు నచ్చిన సంగారెడ్డి కావచ్చు, ఈ విధంగా మీకు ఎన్ని కాలేజెస్ అయితే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో ఆ కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా రావడం జరుగుతుంది. అంటే మీకు దీనికి చేయాల్సింది ఏంటంటే, మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అవుతుందో ఆ ర్యాంక్కి ఎక్కువ, అదేవిధంగా ఇన్ బిట్వీన్ ది ర్యాంక్ సెలెక్ట్ చేసుకొని, మీకు నచ్చిన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని, నచ్చిన జిల్లాలు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే
టాప్ ఆర్డర్ ప్రకారంగా జేఎన్టీ నుంచి స్టార్ట్ చేస్తే జేఎన్టీయు, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఉస్మానియా, చైతన్య, వాసవి ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతే దాంట్లో కూడా మళ్ళీ బ్రాంచ్ వైజ్గా ప్రయారిటీ ఆర్డర్ ప్రకారంగా వస్తుంది. లేదన్నా నాకు ఓన్లీ సిఎస్సి కావాలనుకుంటే ఇక్కడ సిఎస్ఏ సెర్చ్ చేయొచ్చు, లేదన్నా నాకు సిఎస్ఓ కావాలంటే సిఎస్ఓనే సెర్చ్ చేయొచ్చు. ఈ విధంగా ఒక ఆర్డర్ని తయారు చేసుకోవడంలో మీకు గంటలు టైం అనేది కావచ్చు. కానీ ఈ మన వెబ్సైట్ ద్వారా ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ ఆటోమేటెడ్ టూల్ ద్వారా డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది మీకు పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏదైతుందో ఆల్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీరు కంట్రోల్ పీ కానీ లేకపోతే సేవ్ యాజ్ పీడిఎఫ్ కానీ సేవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తే మీకు కాలేజీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా వరకు యూజ్ అవుతుంది. కాబట్టి ఇది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం. ఇలా కాలేజ్ వైజ్ వెబ్ ఆప్షన్స్, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్, ర్యాంక్ ప్రిడిక్షన్ ఎన్నో రకాల టూల్స్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈ వెబ్సైట్ని కేవలం 250 రూపీస్కి ఒక అకౌంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఈ వెబ్సైట్లో ఎక్కడ కూడా అన్వాంటెడ్ డేటా కానీ అన్నెసెసరీ యాడ్స్ కానీ ఏవి కూడా రావట్లేదు. అయితే ఈ వెబ్సైట్ కేవలం మన వెబ్సైట్ని కేవలం కట్ ఆఫ్స్ని డిపెండ్ చేసుకొని గత 4-5 సంవత్సరాల కట్ ఆఫ్స్ని డిపెండ్ చేసుకొని ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ని జనరేట్ చేయడానికి, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ చూడడానికి, బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ చూడడానికి, జిల్లా వైజ్ కట్ ఆఫ్ చూడడానికి ఇలా ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. దాని వెనకాల కొంత వర్క్ చేయాల్సి వచ్చింది. ఆ వర్క్ని డిపెండ్ చేసుకొని వెబ్సైట్కి కొంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఆ హోస్టింగ్కి కొంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని కేవలం 250 రూపీస్కి 1 మినిట్లో మీకు అనుకూలంగా జనరేట్ అయ్యే రిపోర్ట్ని చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో ఇక్కడ మీకు ఆ లింక్ కింద న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసింది. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి దీంట్లో 250 ఇక్కడ ఈ బటన్ అయినా క్లిక్ చేసి ఆ బటన్ పైన క్లిక్ చేసి అక్కడ ఉన్న డీటెయిల్స్ అని కరెక్ట్గా ఫిల్ చేసి 250 రూపీస్ పే చేసిన వెంటనే మీరు కనుక కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చినట్లయితే వితిన్ 5 to 10 మినిట్స్లో మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి యూజర్ అనే పాస్వర్డ్ వస్తుంది. ఒకసారి యూజర్ అనే పాస్వర్డ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యూజర్ అనే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని సైన్ ఇన్ అన్న తర్వాత మీకు ఈ విధంగా లిస్ట్ రావడం జరుగుతుంది. అప్పుడు మీ క్యాస్ట్, మీ ర్యాంకు, మీ రౌండ్స్ అక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన జిల్లాలు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే వితిన్ 1 to 2 మినిట్స్లో మీకు నచ్చిన ఆర్డర్ ఎవరు ఎక్కడ ఏది చెప్పనవసరం లేదండి. సో మీకు నచ్చిన ఆర్డర్ని ప్రిపరేషన్ చేసుకోవడం వల్ల మీకు ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మంచి ర్యాంక్ వచ్చినా కూడా కొన్నిసార్లు మనకు సీట్ రాదనుకుని ఆ పర్టికులర్ కాలేజ్ పెట్టకపోవచ్చు. గడిచిన 4 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది? టాప్ కాలేజీలో మా సిఎస్సితో పాటు ఇంకా వేరే సివిల్, మెకానికల్, మెటలర్జీ లాంటి బ్రాంచెస్ ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్క రిపోర్ట్ చెక్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ వీడియోని ఒక 10 మందికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్ కాబట్టి కంపల్సరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ కాలేజ్ గ్రూప్లో, మీ కోచింగ్ గ్రూప్లో, మీ విలేజ్ గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకనంటే కనీసం ఆన్లైన్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎన్నో వీడియోలు షేర్ చేస్తాం. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళకు కొంతవరకు హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వాళ్ళు కూడా ది బెస్ట్ కాలేజీలో చేరే ప్రయత్నంగా మీ వంతు సాయం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి బెస్ట్ కాలేజ్ చేసేది జస్ట్ jpalnade.comకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఆటోమేటిక్గా ది బెస్ట్ కాలేజెస్ వస్తాయని చెప్పేసి ఒక్క మాట చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.